number 1, berries. Food item number 2, nuts. Food item number 3, olive oil. ఆలివ్ ఆయిల్ ని లిక్విడ్ గోల్డ్ అంటారు. ఇది ఒక పవర్ఫుల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ. దీంట్లో ఒలియోకాంథాల్ అని ఒక పాలిఫినోల్ ఉంటుంది. ఆల్సో మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అని ఉంటాయి. ఈ రెంటికి కూడా మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగానే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్, యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్, హార్ట్ హెల్త్ బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి. ఆలివ్ ఆయిల్ ఇంచుమించుగా 7 grams పర్ డే మీరు తీసుకున్నట్టయితే కనుక, అంటే 2 to 3 spoons పర్ డే రెగ్యులర్ గా తీసుకున్నట్టయితే కనుక డిమెన్షియా రిస్క్ కూడా ఇంచుమించుగా 25% తక్కువగా ఉంటుంది. డిమెన్షియా అంటే ఏజ్ తో పాటు కొంతమంది మతిమరుపు రావడం, మనుషులు గుర్తు పట్టకపోవడం ఇటువంటి జరుగుతాయి చూసారా, దాన్ని డిమెన్షియా అంటారు. ఆలివ్ ఆయిల్ కామన్ గా మెడిటరేనియన్ డైట్ లో కూడా వాడతారు, మీరు వినే ఉంటారు. ఈ డైట్ ప్రపంచంలోనే బెస్ట్ డైట్ కింద కన్సిడర్డ్. యూరోప్ లో కొన్ని ఏరియాస్ లో వాడతారు. ఈ ఆలివ్ ఆయిల్ కొనేటప్పుడు మాత్రం మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పుడు బాటిల్ మీద ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ అని రాసి ఉండాలి, కోల్డ్ ప్రెస్డ్ అని ఉండాలి. ఇంకోటి ఏంటంటే గ్లాస్ బాటిల్లో మాత్రమే కొనాలి, అది కూడా డార్క్ కలర్ లో ఉండాలి. ఎందుకంటే ఆలివ్ ఆయిల్ కి సన్లైట్ తగలకూడదు. 1 liter ఆలివ్ ఆయిల్ లో ఇంచుమించుగా 250 milligrams ఆఫ్ పాలిఫినోల్స్ ఉంటాయి అన్నమాట. అయితే చాలాసార్లు ఇది ఇండియన్ కుకింగ్ లో వాడకూడదు అని ఒక నమ్మకం ఉంది. అయితే ఆలివ్ ఆయిల్ కి స్మోక్ పాయింట్ 180 degrees Celsius ఉంటుంది కాబట్టి మైల్డ్ టు మోడరేట్ కుకింగ్ లో వాడుకోవచ్చు. డీప్ ఫ్రై అటువంటివి అయితే మాత్రం మీరు ఆలివ్ ఆయిల్ ని వాడకూడదు.